హాయ్ ఆల్. ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్, లోకా మూవీస్ చూస్తే అవి చాలా లో బడ్జెట్ లో వచ్చి బిగ్ సక్సెస్ సాధించాయి. లిటిల్ హార్ట్స్ వచ్చేసి 2.5 crores తో తీశారు అండ్ అది ఇప్పుడు 40 crores కి రీచ్ అవబోతుంది. అండ్ లోకా 35 crores తో తీస్తే 250 crores అబోవ్ వెళ్తుంది. సో కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీస్ అయినా హిట్ అవుతాయి, ఇర్రెలవెంట్ టు ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ అనేది అర్థమవుతుంది. అందులో యాక్టర్స్ గురించి కానీ బడ్జెట్ గురించి కానీ సంబంధం లేకుండా సినిమా బాగుంటే హిట్ అవుతున్నాయి, కలెక్షన్స్ వస్తున్నాయి, జనాలు థియేటర్ కి ఫస్ట్ డే కాకపోయినా 10th డే నుంచి అయినా వస్తున్నారు. సో కంటెంట్ బాగుంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక జియో పాస్ చేసింది దట్ ఓజీ టికెట్ ప్రైజెస్ 1 AM on 25th September టికెట్ ప్రైజెస్ వచ్చి 1000 రూపీస్. 25th September నుంచి October 4th వరకు ఇప్పుడున్న టికెట్ ప్రైస్ ప్లస్ 125 రూపీస్ ఫర్ సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్సెస్ కి వచ్చేసి ఇప్పుడు ఉన్న టికెట్ ప్రైస్ ప్లస్ 150 రూపీస్. సో ఇది ఓజీ రిలేటెడ్ జియో పాస్ చేశారు. ప్రైస్ హైక్. సినిమా మంచి కంటెంట్ ఉన్నప్పుడు ప్రైస్ హైక్ అనేది నిజంగా అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ మూవీ మేకర్స్ చెప్పేది ఏంటంటే, సినిమా హై బడ్జెట్ మూవీ రిలీజ్ చేసిన ఫస్ట్ 3 days లోనే మాకు రిటర్న్స్ రావాలని మేము ప్రైస్ హైక్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తారు. సో ఇలా ప్రైస్ హైక్ చేయడం వల్ల జరిగేది ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కంటెంట్ మంచిగా ఉంది లేదు అనేది మనకి సినిమా రిలీజ్ కి 15 రోజుల ముందు జరిగే ప్రమోషన్స్, ఈ ప్రైస్ డిస్కషన్స్, ఫ్యాన్స్ మధ్య జరిగే డిస్కషన్స్ వల్ల మనకు ఒక అంచనాలు వస్తాయి. అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైస్ హైక్స్ పెట్టినప్పుడు సినిమా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఫ్లక్చుయేటింగ్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తున్నారు. అది ప్రూవ్ అయింది చాలా సార్లు రీసెంట్లీ కూడా. సో అయినా కూడా పెంచుతున్నారు అంటే అసలు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉందా లేదా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. చాలా మంది అదే చెప్తున్నారు, సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ చెప్పేది అదే. సెకండ్, దే కాల్ హిమ్ ఓజీ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కూడా. సో ఆయన హయాంలో ఆయన సినిమాకి టికెట్ రేట్ పెంచినప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఇష్యూ ఉంటుంది. సో రెట్రోస్పెక్ట్ లో ఏపీ పాలిటిక్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో మీరే ఆలోచించండి. థర్డ్ వచ్చేసి, ఇలా కంటెంట్ కి రిలేషన్ లేకుండా టికెట్ హైక్స్ పెంచాక ఆ వచ్చిన కలెక్షన్సే సూపర్ హిట్ కలెక్షన్స్ అని చెప్పుకోవడం వల్ల కంటెంట్ అనేది ఎలా ఉన్నా కూడా సినిమా హిట్ అయిపోతుంది, డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి అనే ఒక అపోహ అనేది పడుతుంది. దీనివల్ల స్టార్ పవర్ ఉంటే చాలు సినిమా ఎలా ఉన్నా చూసేస్తారు అనే అపోహ వచ్చేస్తుంది. దీనివల్ల సినిమా క్వాలిటీ పోతుంది. అసలు టికెట్ హైక్స్ అనేవి ఆల్రెడీ మీకు హిస్టరీ తెలుసు. 1970s 1980s నుంచి 1 రూపీ నుండి తర్వాత ఇప్పుడు ఇలా పెరుగుతూ వచ్చాయి. 2020 కోవిడ్ తర్వాత టికెట్ హైక్స్ చాలా ఎక్కువ పెరిగాయి డిపెండింగ్ ఆన్ ద స్టార్ పవర్ ఇన్ ద మూవీ. గవర్నమెంట్ అలౌ చేస్తున్న రీజన్ ఏంటి అంటే, ప్రొడ్యూసర్ కి పెట్టిన బడ్జెట్ మళ్ళీ తిరిగి రావడం కోసం. మహవా మీడియాలోనే వనజ గారు ఒక వీడియో చేశారు. అందులో అసలు హయ్యర్ బడ్జెట్స్ ఎందుకు పెట్టి సినిమాలు తీస్తున్నారు అండ్ సినిమా క్వాలిటీ కూడా అంత ఉండట్లేదు, పోనీ హై బడ్జెట్స్ పెట్టా కూడా సినిమా క్వాలిటీ ఎందుకు ఉండట్లేదు అనేది షీ హాస్ ఎక్స్ప్లెయిన్డ్. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. హై బడ్జెట్స్ పెట్టడం కాదు, బడ్జెట్స్ ఎంత ఉన్నా కూడా క్వాలిటీ మూవీ ప్రొడ్యూస్ చేయడం అనేది సినిమా తీసే వాళ్ళ ఎయిమ్ అయి ఉండాలి. అలా ఉంటేనే క్వాలిటీ సినిమా అనేది వస్తుంది అనేది మనకి రీసెంట్లీ రిలీజ్ అయిన లోకా, లిటిల్ హార్ట్స్ కూడా తెలియజేశాయి. మళ్ళీ ఇలాంటి మూవీస్ ఇంతకు ముందు ఇయర్స్ లో కూడా వచ్చాయి. ఇలా ప్రైస్ హైక్స్ వల్ల చాలా మంది వచ్చే వాళ్ళు కూడా థియేటర్ కి రావట్లేదు. ఓటీటీలో వస్తే చూద్దాము అనుకొని ఉండిపోతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇలా ఉండటం వల్ల రాను రాను అసలు థియేటర్స్ అనేవి లేకుండా అయిపోవచ్చు. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ లా చూస్తే ఆన్లైన్ మార్కెట్ ఆర్ యాప్ లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకు అది నచ్చకపోతే 100 రూపీస్ అయినా సరే తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది, మనీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయినా ఉంటుంది. కానీ ఇలా 1000 రూపీస్ 800 రూపీస్ పెట్టి సినిమా చూస్తే అది బాగాలేదనుకోండి, ఆ పెట్టిన మనీ వేస్ట్ అయింది, ఇంత మనీ పెట్టి వచ్చాము అని ఫీల్ అవుతాం. రిటర్న్ ఎవరు సినిమా చూసేసాక. సో 2 ప్రోడక్ట్సే కదా. వెన్ వి బై సంథింగ్ ఆన్లైన్, ఇది ప్రోడక్ట్ ఇది ప్రోడక్ట్, కానీ ఇందులో రిటర్న్ ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది, మనీ రిటర్న్, కానీ ఇందులో ఏం లేదు. జనాలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఒకవేళ మాకు నచ్చలేదు అంటే మాకు మనీ రిటర్న్ ఇస్తారా అని. థ్యాంక్ యూ.